ముందుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి బర్రా గోపిమూర్తి గారికి పోలవరం జిల్లా పక్షాన గోపిమూర్తి అన్నంటే చాలా అభిమానము. మరి గోపిమూర్తి అన్నకి సంపూర్ణ మద్దతు పోలవరం జిల్లా పక్షాన్ని తెలియజేస్తున్నామని థ్యాంక్ యూ. మార్చి మొదటి వారంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతా ఉంది. ఆ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో పీడీఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా, యూటీఎఫ్ మరియు అనేక ఇతర సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు రాజమండ్రి నగరంలో బర్రా గోపిమూర్తిని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఉన్నాం. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తరువాత 7 యూటీఎఫ్ ఇతర సంఘాల మద్దతుతో మేము ఎమ్మెల్సీలుగా గెలిచాం. ఆ రోజున గత 19 ఏళ్లుగా కూడా 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో పనిచేశాం. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అందరం కూడా వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కౌలు రైతులు ఇలాంటి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో ప్రస్తావన చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు పీడీఎఫ్ ప్రధానంగా అధికార పార్టీ కూటమి ఈరోజు అధికారంలో ఉంది. విద్యారంగానికి సంబంధించి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రశ్నించాలన్నా, అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలన్నా పీడీఎఫ్ గొంతు వినపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర మిత్రులంతా కూడా గోపిమూర్తి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించవలసిందిగా మీడియా బృందం తరఫున హృదయపూర్వకంగా కోరుతాం. మీ పేరండి? ఏఎస్ లక్ష్మణరావు నా పేరు, శాసన మండలి మాజీ సభ్యుడు. 2027 ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చి ఫస్ట్ వీక్లో జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను ఈ రోజున పీడీఎఫ్ మరియు యూటీఎఫ్ సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా రెండవసారి ప్రకటించడాన్ని వీరందరికీ కూడా వ్యక్తిగతంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మార్పుల్లో భాగంగానే ఆ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు అనేక సమస్యలను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం 4 నెలల కాలం అంటే ఈ 16 నెలల కాలంలో నేను పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఇటు శాసన మండలిలో ప్రజల పక్షాన, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల పక్షాన వాళ్ళ గొంతుకై వాళ్ళ సమస్యల్ని శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. శాసన మండలిలో మొదటి సెషన్కి నేను అటెండ్ అయినప్పుడు నాకు లక్ష్మణరావు గారు, ఐవి గారు ఒకవైపు ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ అనుభవాలను తీసుకుని మిగిలినటువంటి 2 సెషన్లో కూడా ఈ యొక్క ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నిబంధనలకి, ఆశయాలకు అనుగుణంగా శాసన మండలిలో ప్రజాపక్షంగా పోట్లాడానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఒకవైపు కార్మికుల యొక్క పని గంటలనే 8 నుంచి 10 గంటలు, ఆ మాటకు వస్తే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటే 13 గంటలైనా పనిచేయాలనే బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా ఓటేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా అటు కార్మికుల పక్షాన్ని కూడా నిలబెట్టడం జరిగింది. కౌలు రైతుల గురించి మాట్లాడాం, పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడాం, కాంట్రాక్ట్ అధ్యాపకుల గురించి మాట్లాడాం, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఇటువంటి అనేకమైనటువంటి మోడల్ స్కూల్స్, కాలేజీల రంగానికి సంబంధించిన అందరి సమస్యలను కూడా శాసన మండలిలో వారి పక్షాన మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యల పరిష్కారం వైపు అటు శాసన మండలిలో మాట్లాడటమే కాదు, బయట ఆయా సంఘాలు చేసినటువంటి పోరాటాలు కూడా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా ఈ 16 సంవత్సరాల కాలంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల యొక్క వారసత్వాన్ని నిలబెట్టు పనిచేశాను. అదేవిధంగా మరి రేపు 27 ఫిబ్రవరి వరకు కూడా అదే విధానాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే రెండో వైపు మరలా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు అన్ని పీడీఎఫ్
ఎమ్మెల్సీగా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆయా రంగాల సమస్యల పరిష్కారం వైపు శాసన మండలిలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నేను వ్యవహారం చేస్తానని చెప్పి ఒక పీడిఎఫ్ యొక్క కండిషన్ ఏంటంటే శాసన మండలికి ఎన్నికైన తర్వాత పాలకపక్ష పార్టీ వైపు కానీ ప్రతిపక్ష పార్టీ వైపు కానీ ఒరిగిపోకుండా న్యూట్రల్గా ఉండి ప్రజాపక్షం నిలబడాలంటే ఆశయం ఏదైతే ఉందో ఆశయానికి అనుగుణంగా ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తే అటు మద్దతు ఇవ్వటం, ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యారంగ వ్యతిరేక విధానాలు కనుక చేస్తే వాటిని నిలయటం అనేది మా పీడిఎఫ్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని తూచా తప్పకుండా ఈ 16 నెలల్లో పాటించాను. భవిష్యత్తులో అదే విధానాన్ని పాటిస్తూ మరింత ఎక్కువ కాలం యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి మరొక్కసారి ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకుల్ని నేను సమన్వయంగా కోరేది మరొక్కసారి నన్ను శాసన మండలికి పంపించి మరింత సర్వీస్ చేసే విధంగా నాకు సహకరించాలని చెప్పి కూడా 2 ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకుల్ని సమన్వయంగా కోరుతా ఉన్నాను. మనకేమీ కొత్త కాదు. 2007లో శాసనమండలి ప్రతినిధులు జరిగిన తర్వాత ఇప్పటి వరకు 4 దఫాలు ఎన్నికలు జరిగినాయి. 4 దఫాల ఎన్నికల్లో ఉపాధ్యాయ వర్గం నుంచి ఎన్నికైనటువంటి 2 ఎమ్మెల్సీలు చూసాం. అట్లాగే ఉపాధ్యాయ వర్గం నుంచి కాకుండా ప్రైవేట్ సంస్థల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా చూసాం. ఈ సందర్భంలో ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్ళు ఏ రకమైనటువంటి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడ్డారు, ఉపాధ్యాయులకు ఏ రకంగా ఉపయోగపడ్డారనేటువంటిది కూడా అనుభవపూర్వకమైనటువంటి సందర్భాలు కూడా మనం చూసినటువంటి సందర్భం. గోపిమూర్తి గారిని గెలిపించుకున్నాం. పీడిఎఫ్ ఎమ్మెల్సీగా గోపిమూర్తి గారిని. వార్తిలాలి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత, వార్తిలాలి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత, వార్తిలాలి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత. గెలిపించుకున్నాం గోపిమూర్తి గారిని పీడిఎఫ్ ఎమ్మెల్సీగా, గెలిపించుకున్నాం గోపిమూర్తి గారిని పీడిఎఫ్ ఎమ్మెల్సీగా.